తీసుకొని, ఎందుకంటే నాకు కూడా ఒక మీటింగ్ గాంధీ భవన్లో ఉంది. ఈరోజు పొద్దున్నే ఇప్పుడే సత్యం గారు చెప్పినట్టు పొద్దున 6ంటికి బయలుదేరి పార్లమెంట్ సభ్యుని అయినాక బైరాన్పల్లి పోవాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు ఎవరు రాలేదని చెప్పి అంటే ఈరోజు పొద్దున్నే 9ంటికి బైరాన్పల్లి పోయింది. అక్కడ చాలామంది ఆ ఊరోళ్ళు 118 మందిని 1948 ఆగస్టు 27వ తారీఖు నాడు నిజాం రజాకారులు ఊచకోత ఊసిరు. తర్వాత 1948 సెప్టెంబర్ 17 నాడున వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఇక్కడ నిజాం సరిహద్దుని లొంగ తీసుకొని మనందరినీ విముక్తి చెందించారు. నా అదృష్టం ఏంటంటే ఈరోజు పొద్దున అక్కడికి పోవడం, తర్వాత ఇక్కడికి రావడం. దానికి దీనికి ఉన్నటువంటి సందర్భం చెప్తా, అంటే దానికి ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు, నేను ఈరోజు ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్కి పోయాను. పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు కూడా మొన్న జరిగినటువంటి మా ప్రమాణ స్వీకారం రోజు కూడా రావి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నారు అక్కడ పార్లమెంట్లో. ఎందుకంటే ఆ బిల్డింగ్ నుంచి మేము కొత్త బిల్డింగ్లోకి వచ్చినాం. 18వ లోక్సభల కొత్త భవనంలోకి మేము పార్లమెంట్ సభ్యులం ఎంటర్ అయినప్పుడు ఆ పాత భవనం గురించి చర్చకు వచ్చినప్పుడు రావి నారాయణ రెడ్డి గారు ఆ రోజులలో అత్యధిక మెజార్టీతో, అంటే మేము చెప్పినాము ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీ అని మా రఘువీర్ రెడ్డి గారిని చూపించిన 5 లక్షల చిల్లరతో గెలిచేడు కదా. సో రఘువీర్ రెడ్డి గారు కూడా ఈరోజు అదే మెజార్టీతో గెలిచి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ డిస్కషన్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడే సత్యం గారు చెప్తారు రాజకీయ విలువలు, రాజకీయాలలో ఉన్న పరిస్థితులు, అప్పటికి ఇప్పటికున్న మార్పులు. ఎందుకంటే ఆయన 1941లో ఫస్ట్ టైం ఆంధ్ర మహాసభకు అధ్యక్షులయ్యారు. అప్పుడు అంటే 1941 నుంచి 48 దాకా విపరీతమైన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం రజాకారులకు ఎదురుగా. ఆ సమయంలో సిపిఐ కూడా ఫౌండింగ్ మెంబర్గా ఉండే అని నేను చదివిన. సిపిఐ పార్టీకి ఫౌండింగ్ మెంబర్ ఎవరు? రావి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 1930s ఎర్లీ 30sలో లేట్ 20sలో ఆయన కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యునిగా ఉండే. అంటే రాజకీయాలల్లో ఫౌండేషన్ అంటే స్వతంత్రం రావడానికి కాంగ్రెస్లో ఉండి పోరాటం చేసిండు గాంధీ మహాత్ముతో. స్వతంత్రం వచ్చిన తర్వాత రజాకారులతోటి పోరాటం చేయడానికి ఆంధ్ర మహాసభ అధ్యక్షునిగా ఉండి సిపిఐని ఆంధ్ర మహాసభను కలిపి పోరాటానికి ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు మనకు పోరాటం చేసే పటిమ, పోరాటం చేయాలంటే నాయకత్వ లోపం, ఊర్లలో జనాలను మోపియాలంటే ఆ రోజున్న పరిస్థితులలో ఏదో ఒక నాయకుడు ముందుకు రావాలి. కాబట్టి ఆ రోజు రావి నారాయణ రెడ్డి గారు పోరాటం చేసి, దాంతోపాటు ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి భూమిని పేదలకు దానం చేసి, ఆ రోజు హరిజనులకు దానం చేసి వాళ్ళను కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని కూడా ఈరోజు మనం అందరం, నాలాంటి పార్లమెంట్ సభ్యులైనా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారైనా, ఎమ్మెల్యే గారైనా, మా అందరికి కూడా ఇది ఒక ఆదర్శమైన, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ మా కెరియర్లో ఈరోజు ఏమైందంటే మాకు రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఇవన్నీ స్ఫూర్తినిస్తాయి. ఎందుకంటే రాజకీయం అంటే 24 గంటలు మీకు ఇప్పుడు తెలిసింది. రాజకీయం అంటే ఏం లేదు, ఏముంటుంది, ఖర్చు పెట్టాలి, ఖర్చు తీయాలన్నట్టు అయిపోయింది. ఖర్చు పెట్టాలి, ఖర్చులు తీయాలి. కానీ ఆ రోజుల్లో రాజకీయం అంటే డెఫినేషన్ వేరు ఉంటుండే. మరి ఇప్పుడు మేమున్న రాజకీయ పరిస్థితులను, అప్పుడున్న రాజకీయ పరిస్థితులను కంబైన్ చేసి ఈరోజు మేమేం చేస్తున్నాం అని ఆలోచించడం మాకు సిగ్గు అవుతుంది. వాస్తవంగా చెప్తున్నాం, సిగ్గు పడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరం ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలకు డెఫినేషన్ మారిపోయింది. రాజకీయాలల్లో ఆ రోజులలో రాజకీయం అంటే నాయకులకు ఒక మర్యాద ఉంటుండే. ఈరోజు ఉంటుండొచ్చు, హైప్ ఉంది కానీ మర్యాద లేదు. కాబట్టి డెఫినెట్గా రాజకీయాలలో మార్పు రావాలి, మంచి చేయాలన్న పట్టుదల రావాలి. ఇక పోతే ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే మీరు ఆ ఉద్యమం అయిపోయింది, ఆ రజాకారులను పంపించి అన్నీ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 1600 మంది బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమం. సరే, అప్పటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2014లో సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ ఇచ్చారు. దేనికి తెచ్చుకున్నాం తెలంగాణ? పోని ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఎటువైన నీళ్లు, ఎటువైన నిధులు, ఎందుకు ఈ రోడ్లు ఉన్నాయి, ఎందుకు ఈ మురికి కాలువలు ఉన్నాయి, ఎందుకు ఇంకా మన నిరుద్యోగ బిడ్డలు ఇంకా ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద తిరుగుతురు? ఇప్పటికీ సమాధానం లేదు.
రోజులలో ఉన్న భూమినే దానం చేసిన మహానుభావుడు ఈ రోజులలో ఓ నాయకుడు వచ్చి మొత్తమే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి కానీ బయట ఉద్యోగం రాని పరిస్థితి. అంటే రాజకీయాలలో ఏమైందంటే ఎవరు కూడా ఉద్యమాలు చేసే ఇప్పుడున్న తరం నాయకులలో ఆ పట్టుదల, ఆ పని చేయాలన్న తత్వం, దాన్ని ఇంప్లిమెంట్ నేను చెప్పింది చెయ్యాలి అన్న పట్టుదల లేదు. నేను ఓన్లీ ఉద్యమమే చేస్తా, తెలంగాణ వస్తే చాలన్నోళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ ఇంట్లో 4-5 మంత్రులు చేసుకుర్రు, ఎంపీలు చేసుకుర్రు, కానీ రోడ్డు మీద ఓనికి ఉద్యోగం రాలేదు. నేను ఎక్కువ లోపలికి పోకుండా ఒకటే చెప్తా, ఇప్పుడున్న రాజకీయాలలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నా నుంచైనా మొదలు కావాలి, మీ నుంచైనా మొదలు కావాలి, ఎక్కడి నుంచైనా మొదలు కావాలి. ఇలాంటి మహానుభావులను చూసి మనం అందరం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మాటలకే పరిమితం అవుతున్నాం. ఉపన్యాసాలు దంచుకొట్టమంటే దంచుకొట్టుడు చాలా ఈజీ, దాన్ని బయటికి పోయి రోడ్డు మీద ఆచరణ పెట్టాలంటే చాలా కష్టం. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. మీ అందరూ రావాలి. ఎందుకంటే ఇది నల్గొండ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే అన్న చెప్పిండు, దీని గడ్డ మీద బిఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఎంతెంత మహానుభావులు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద ఏమైపోయిందంటే ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా లేకుండా ఇప్పుడు కూడా ఇక్కడ మనకు వేరే దగ్గర నుంచి రాజకీయాలు కొంచెం కలుషం ఇక్కడికి కూడా వచ్చినాయి. కాబట్టి డెఫినెట్ గా మేమందరం మీకోసం పనిచేస్తాం. ఇప్పుడే మా సోదరు బాబురావు గారు చెప్పినట్టు రావి నారాయణ రెడ్డి గారి ఊర్లో డెఫినెట్ గా మననే సీఎం గారితో మాట్లాడతాం. మననే మన ఎవరన్నా మనం ఎంపీ గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో స్కూల్కి కంచిపాడు అదే ఆలంపూర్లో సీఎం గారు ఒకటే రోజున జీవో ఆర్డర్ ఇచ్చిర్రు. ఆ ఊర్లో 1 కోటి రూపాయలు స్కూల్కి, 6 కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చినట్టుంది. డెఫినెట్గా నేను మా అనిల్ అన్న ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాట్లాడి మీ ఊరికి కొన్ని నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మా బాబురావు గారు ఏమంటాడు, అన్న నువ్వు ఏదో చేసుకోవాల్సిందే అన్నాడు. చేసుకోవాలంటే నేను 10-15 లక్షలు అయితే చేస్తా, కానీ అప్పుడు అంత పెద్ద పైసలు నా దగ్గర పార్లమెంట్ సభ్యునిగా నాకు ఒక 5 కోట్లు ఉంటాయి ప్రతి నెల సంవత్సరానికి. 968 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 46 మండలాలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5-10 ఇచ్చుకుంటా పోతా. నా దగ్గర నుంచి అయితే ఒక 15 లక్షల రూపాయలు ఈరోజు ఆ స్కూల్కి సంబంధించి ఇస్తా. మిగతా కలెక్టర్ గారితో, కలెక్టర్ గారు నేనైతే 15 ఇస్తా, ఆ స్కూల్కి మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు ఏం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా కాబట్టి ఆ డిఎంఎఫ్డి ఫండ్స్ ఉన్నాయా, ఇంకేం ఫండ్స్ ఉన్నాయి, అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి గీకేసి మన మాట నిలబెట్టి మళ్ళీ వాళ్ళు పోయినాక ఎంపీ గారు వచ్చిరోదో ముచ్చడి చెప్పిపోయింది, ఏం కాలేదని చెప్పి తిట్టుకోకుండా నా 15కి మీరు ఇన్ని తోడేసి, మా ఎమ్మెల్యే గారు కూడా మీరు కొన్ని, బాబురావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన కొన్ని తోడేస్తే ఆ 50 లక్షల రూపాయలతో అది అయిద్దట. అది ఈరోజు నా తరపు నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఇస్తా. మిగతా మీరు కలెక్టర్ గారు అందరు కలిసి డిస్కస్ చేసి ఆ స్కూల్ని డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం. మంచిగా మాకు అవకాశం వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయనను మీకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. చేస్తే మిగతా నిధులు ఆయన డిక్లేర్ చేసినాక మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టి కట్ చేద్దాం.